जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय मदीय हृदयांचल लाक्षारुण पदयुगल जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। వెల్కమ్ టు మై ఛానల్. భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 76 సంవత్సరాలు కావస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగం సరిగ్గా 76 సంవత్సరాల క్రితం ఈ రోజున ప్రారంభించబడింది. నిర్దేశిత లక్ష్యాలని అది చేరుకుంటూ ఉన్న క్రమం ఇది. దేశంలో ఆ టైంలో నిరక్షరాస్యత, నిరుద్యోగము, పేదరికము, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఇట్లాంటి ఎన్నో అంశాలు దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగం ఏర్పడింది. అయితే అవన్నీ అధిగమించడానికి ఏకైక లక్ష్యం ఓటు హక్కు వినియోగించుకోవడమే. ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకుంటే మనం సరియైన పంతాలో రాజ్యాంగ నిర్దేశిత లబ్ధిని పొందే అవకాశం ఉంటుందని అప్పటి రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆ క్రమంలోనే మనకు ఓటు హక్కు అత్యంత బలమైన శక్తిగా ఇది ఏర్పడింది. ఏ శక్తులకు భయపడకుండా, లొంగకుండా తమ ఓటు హక్కుని ప్రజలు ఉపయోగించుకొని తమను తామే బాగుపరుచుకునే ఒక ప్రక్రియ ఈ ఓటు హక్కు ద్వారా మనకు సంక్రమించింది. కాబట్టి మిత్రులారా, రాజ్యాంగం ఏర్పడి 76 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మనందరం బలమైన ఓటు హక్కును మన కోసం, మన పురోగతి కోసం, దేశ అభివృద్ధి కోసం ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ.